రెడీయా? అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి దేశంలో మన పరిస్థితుల్లో గమనిస్తూ ఉన్నాం. నీటి పేరుతో నిప్పులాట, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ క్రీడ ఏ రకంగా జరుగుతూ ఉన్నదో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. గత అనేక రోజుల నుంచి ఢిల్లీని వేదిక చేసుకొని అనేక మంది విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఒక రాజకీయ జగన్నాటకం ఆడుతున్న సంగతి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి పేపర్ లీక్ జరిగింది, నీట్ లీక్ జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చేస్తామంటున్నారు కదా. రాహుల్ గాంధీ స్వయంగా వెళ్ళి గాంధీ స్మారక చిహ్నం దగ్గర వెళ్ళి రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా. గతంలో యూపీఏ ప్రభుత్వంలో అనేక సార్లు ఈ రకమైనటువంటి లీకులు జరిగినప్పుడు మరి మీ యూపీఏ ప్రభుత్వం కానీ యూపీఏ మంత్రులు కానీ ఏ రోజైనా బాధ్యత తీసుకున్నారని అడుగుతా ఉన్నా. దాదాపు 72 సార్లు మీ ప్రభుత్వంలో లీకులు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి అనేక సార్లు మీ ప్రభుత్వాల్లో యూపీఏ ప్రభుత్వంలో మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి మీ పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి లీకుల గురించి ఏ రోజు కూడా ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా గాలి కొదిలేసి వేలాది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆ రోజు ఆడుకున్న రోజు గుర్తుకు రాలే. ఈరోజు అధికారం పోయిన తర్వాత ఏదో ఒక రకంగా అధికారం చేజారిందన్న ఒక కుట్రతోటి మీరు ఈ రకమైనటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన సహచరులు, అదే మాదిరిగా ఆప్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు పూర్తిగా విద్యార్థి లోకాన్ని సోషల్ మీడియా ఆధారంగా ఏదో ఒక రకమైనటువంటి కుట్రలో భాగస్వామ్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అదే ఆ పార్టీ పాలనలో 10వ తరగతి పేపర్ లీక్ అయింది. పిఎస్టిఈటి 2023లో, ఏడీఓ ఎగ్జామ్ 2024లో, ఫార్మసీ ఎగ్జామ్ జూలై 26 లీక్ జరిగి లాఠీచార్జ్ అయిన సంగతి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంసెట్ 3 సార్లు ఎంసెట్ పరీక్షను 3 సార్లు లీక్ చేస్తే 3 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేసిన సంగతి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏఈఈ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డిఏఓ ఇలా 15 సార్లు పేపర్ లీక్ అయి అనేక మంది నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు ఆ రోజు ఏం గుర్తుకు రాలేదు, కానీ ఈరోజు సినిమా డైలాగులు గుర్తుకొస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎందుకోసమని చెప్పేసి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకొని నీట్ ఎగ్జామినేషన్ అంశంలో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తానని చెప్పడమే కాకుండా ఒక చట్టాన్ని కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ ఆఫ్ 2024 ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టాన్ని సవరణ చేసి 3 నుంచి 5 సంవత్సరాల శిక్షను 10 సంవత్సరాల శిక్ష చేసి ₹1 కోటి ఫైన్ ని 10 కోట్లకు పెంచి
ఒక కఠినమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ రోజు బాధ్యులైనటువంటి అధికారులను అరెస్ట్ చేయడము, మరి పదవుల నుంచి ఆ చైర్మన్ తప్పించడము, సిబిఐ ఎంక్వైరీ దాని మీద పెట్టించిన తర్వాత కూడా దీన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నట్టుగా మరి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కేవలం 12 సంవత్సరాల్లో ఒక్క చిన్న అవినీతి మచ్చ లేకుండా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలని కుట్ర చేస్తూ ఏదో ఒక రకంగా ఒక అంశాన్ని పెద్దది చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా మరి రాజకీయ పార్టీలు దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ అనేక రచ్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాడు లీకులు చేసిన హీరోలే నాడు లీకులు చేసి నేడు నీతులు చెప్తా ఉన్నారు. నిన్న చూస్తా ఉన్నాను. కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కదా. నేను అడుగుతా ఉన్నాను, నాడు లీకు వీరులు నిన్న మీటింగ్లో పెట్టేసి కేటీఆర్ చెప్తాడు, అనేక సినిమా డైలాగులు కొడతాడు. మరి ఆ రోజు నీ ప్రభుత్వంలో 15 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లు లీక్ అయినప్పుడు, ఎంసెట్ పేపర్లు 3 సార్లు కండక్ట్ చేసినప్పుడు, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 3 సార్లు కండక్ట్ చేసినప్పుడు, మరి ఆ రోజు గుర్తుకు రాని నీతులు ఈరోజు కేవలం ఏదో ఒక రకంగా విద్యార్థుల్ని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ కొత్త కాదు. గతంలో కూడా తెలంగాణ మూమెంట్లో ఇదే రకమైనటువంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి దాదాపు 1000 మంది తెలంగాణ బిడ్డలు బలిపశువులు కావడానికి కారణమైనటువంటి ఇవే రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు. ఎందుకంటే వాళ్ళ బామర్దికి కిరోసిన్ పోసుకుంటాడు కానీ అగ్గిపెట్ట దొరకదు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి అన్యాయం జరగలే. ఆ రోజు 1000 మంది విద్యార్థులు యువకులు బలిపీఠం ఎక్కితే వీళ్ళు అధికారాన్ని చేజెక్కించుకొని 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించారు. కానీ నష్టపోయింది పేద విద్యార్థులు, పేద కుటుంబ చెందినటువంటి బిడ్డలు. వీళ్ళు పోయి కిరోసిన్లు పోసుకుంటారు, అగ్గి డబ్బలు దొరికాయి. కానీ పాపం అమాయకులు ఆనాడు కూడా ఈ రకంగానే వీరి మాటలకు నమ్మి బలిపీఠం ఎక్కారు. ఈరోజు కూడా అదే రకంగా ఏదో ఒక రకంగా ఈ ప్రాంతంలో రెచ్చగొట్టి అస్థిరత పరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ నేను అడుగుతా ఉన్నాను, ఎందుకోసం అని చెప్పి ఈ రకమైనటువంటి మరి ఆ రోజు నీ నాన్న కేసీఆర్ కానీ నువ్వు కానీ డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకోసం అని చెప్పి నువ్వు బాధ్యత తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ధర్నా చౌకులు ఎత్తేసిండ్రు, ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ కుట్రలో ఇప్పుడు జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ అగేన్స్ట్గా చేస్తుంటే ఎడ్యుకేషన్ పేరు మీద జరుగుతున్నటువంటి కుట్రలో యోగేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఆ ఫౌండేషన్ మెంబర్ కాదా? కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్వైజర్ కౌన్సిల్లో పనిచేయలేదా? అంతేకాదు సోనం వాంచుక్ ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదా? మరి మీ అందరి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నామని అడుగుతున్నా. వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఎక్కడా గౌరవం లేదు కాబట్టే పార్లమెంట్ పెడితే పారిపోతారు, వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నాను, పార్లమెంట్లో చర్చిద్దాం రమ్మంటే రారు. ఈ అంశం మీద వాస్తవాలేందో ఖచ్చితంగా చర్చించి అవసరమైన బాధ్యుల్ని మనము చట్టపరంగా శిక్షిస్తామంటే రారు. సిబిఐ ఎంక్వైరీ పెట్టినా కూడా వారు ఈ అంశం మీద చర్చకు రారు. వీధిలోకి వెళ్ళి యువతను రెచ్చగొట్టి అసంఘటిత కార్యక్రమాలు చేసేటువంటి ప్రోత్సాహిస్తున్నటువంటి మీరు మరి ప్రజాస్వామ్య విలువని ఏ రకంగా కాపాడతారో చెప్పాలా.
ఢిల్లీలో ఏ రకంగా అయితే రాహుల్ గాంధీ చేస్తా ఉన్నాడో అదే రకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చి రక్తం చిందించిన కుటుంబం అంటాడు. ఎవరి రక్తము? మా తెలంగాణ బిడ్డల రక్తాన్ని చిందించినమాట వాస్తవమే. ఈ 1000 మంది యువత బలిపీఠం ఎక్కడానికి కారణం ఆ రోజు సోనియా గాంధీ కాదా? ఆ రోజు నువ్వే కదా సోనియా గాంధీ 1000 మంది యువత రక్తాన్ని కళ్ళారా చూసింది. బలిదేవత అంటివి ఈరోజు ఇట్లమే నీకు దేవత అయిపోయింది. బలిదేవత పోయి నీకు ఈరోజు ఆరాధ్య దైవం ఎట్లయిపోయింది? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా? కేవలం నీ పదవి కాపాడుకోవడం కోసం ఈరోజు సోనియా గాంధీని దేవత అంటున్నావు. ఆ రోజు నువ్వు బలిదేవత అంటివి. రక్తం చిందించింది ఎవరు? రక్తం చిందించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కొన్ని వేలాది మంది రక్తం చిందించినమాట వాస్తవం. వేలాది మందిని బలి తీసుకున్నమాట వాస్తవం. తెలంగాణ నుంచి పంజాబ్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది మంది కల్లారా రక్తం చూసినమాట వాస్తవం. అది దాన్ని కూడా నువ్వు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడి రక్తం చూసినటువంటి సోనియా గాంధీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నాడు బలిదేవత నువ్వే అంటావు, నేడు ఆమె మా దేవత అంటావు. నువ్వు ఉద్యోగాలు అడిగితే ఉక్కుపాదం వేస్తావు. ఈరోజు తెలంగాణ విద్యార్థులు యువత మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని అడిగితే ఉక్కుపాదం మోపుతావు. నీ వెబ్సైట్లో 12,000 ఉద్యోగాలు ఉన్నాయని మీ డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలు అని చెప్తాడు. మరి నోటిఫికేషన్ ఇవ్వమంటే 5,000కు మించి ఇవ్వను, 7,000కు మించి ఇవ్వను, ఎండ్రిని దాగి నూతిలో దుంకినా నేను ఇచ్చే సమస్య లేదని చెప్తావు. ఇదేనా నీ నీతి? నువ్వు నీతి జాతి గురించి మాట్లాడుతావు. ఇదేనా నీ నీతి? అనేక మంది విద్యార్థులు నిరుద్యోగ యువత వాళ్లకు రావాల్సిన ఉద్యోగాల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో రోడ్డెక్కితే ఉక్కు పాదం మోపుతావు, లాఠీచార్జ్ చేస్తావు. ఇక్కడ నువ్వు చేస్తే నీతి అవుతుంది, ఇంకొక చోట రాజకీయం చేస్తావు. నేను అడుగుతా ఉన్నాను, క్యాండిల్ లైట్ మార్చ్ చేస్తా అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో చెయ్యి. ఇదే యువత, ఇదే నిరుద్యోగ యువత ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది. కనీసం నీ ఎంబడి సెక్యూరిటీ లేకుండా కూడా ఆ ప్రాంతాలు తిరిగేటువంటి పరిస్థితి లేదన్న సంగతి గుర్తుపెట్టుకో. బీజేపీ పార్టీ వారసుల గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, బీజేపీ పార్టీ ఛత్రపతి శివాజీ వారసులు. బీజేపీ పార్టీ నాయకులు ప్రపంచ స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వామి వివేకానంద గారి వారసులు. అంతేకాదు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వారసులు. మీలాగా దొంగ గాంజీల వారసులు కాదు, లేక ఆపర్చునిజానికి మారుపేరైనటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు గారు. మా వాళ్ళు వాస్తవంగా దేశం కోసం, ధర్మం కోసం నిలబడేటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు. నేను అడుగుతా ఉన్నాను, ఇంకొకరు ఎవరు, హలో బ్రదర్ కేటీఆర్ ఏమంటాడు, రాజ్యమా ఉలిక్కిపడట. నీకు రాజ్యం పోయింది కాబట్టి ఉలిక్కి పడుతున్నావు. కేటీఆర్, నీకు రాజ్యం పోయిందని ఉలిక్కి పడుతున్నావు. రాజ్యమా ఉలిక్కి పడట. ఎటువంటి డైలాగ్, సినిమా డైలాగులు ఎవరు రాసిచ్చినో కానీ బాగా మాట్లాడుతున్నాడు. రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళెవరు కాంట్రాలే, నెత్తి కండ్లుండే, అహంకారం అనువనువున ఉండే. వీళ్ళనేమో అన్ని గుర్తొస్తున్నాయి. అధికారం పోగానే ఈరోజు ఉలిక్కి పడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు నిన్న కేసీఆర్ అంటాడు, ఎప్పుడో కేటీఆర్ అంటాడు, ఎప్పుడు కేసీఆర్ అన్నట్టు ఇండియా రియాక్ట్స్ అని. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రియాక్ట్ అయ్యారు. కాబట్టే నీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక్కటై నిన్న అధికారంలో నుంచి తోసి ఫామ్ హౌస్కి పరిమితం చేసిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం. నీ అహంకారానికి ప్రజలు జవాబు చెప్పిండ్రు, నీ నిరంకుశ పాలనకి జవాబు చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితం అయినావు. నువ్వు ఎన్ని నాటకాలు చేసినా,
ఎన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా తెలంగాణ ప్రజలు కానీ ఈ దేశ ప్రజలు కానీ నేను నమ్మే పరిస్థితులు లేరన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినట్టే మీరు మాత్రం దోచుకో, దాచుకో, కుటుంబంలో పంచుకో ఈ కార్యక్రమాన్ని, ఈ ఫిలాసఫీని నమ్మినవు కాబట్టే ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితమైనవు. నువ్వు ఎన్ని నీతి మాటలు చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు నాడు లీగులు జరిగినప్పుడు కేటీఆర్ పారిపోయిండు, కేసీఆర్ పారిపోయిండు. కానీ నేడు భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకున్నది. నేడు భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకున్నది కాబట్టి దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లీస్ట్ అని భావాలతోటి మా నాయకులందరూ ఆ సిద్ధాంతాన్ని నమ్మిండ్రు కాబట్టే ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ యువత కోసం, ఈ దేశ యువత తప్పుడు మనుషుల చేతుల్లో కీలిబొమ్మలు కావద్దని, వారి మీద తప్పుడు కేసులు కావద్దని, చట్టపరమైనటువంటి చిక్కులు రావద్దని ఈ దేశం కోసం ఈరోజు మా మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేశారు. ఈరోజు మా కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడే గంట క్రితం రాజీనామా చేసింది ఈ దేశ యువత తప్పుదో పట్టొద్దని, తప్పుడు రాజకీయాల క్రీడలో బలి కావద్దని, మరి వారు లీగల్గా చిక్కుల్లో పడొద్దని, వారు ఇబ్బందులు కావద్దని, వారు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోవద్దన్న ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే రాజీనామా చేసి వారు ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. అనేక సార్లు 72 సార్లు యూపీఏ ప్రభుత్వంలో ఇలాంటి లీకులు జరిగిన రోజు నాడు ఏ ఒక్క మంత్రి కూడా రాజీనామా చేయలే. అంతేకాదు కేటీఆర్ నేను మాట్లాడుతూ ఉన్నాడు కదా, కేటీఆర్ దగ్గర 15 సార్లు లీకులు జరిగితే ఆ రోజు కేటీఆర్ తప్పించుకొని పారిపోయిండు, కేసీఆర్ తప్పించుకొని పారిపోయిండు. కానీ మేము బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ దేశానికి, రాబోయే తరానికి మేము ఒక సందేశం ఇవ్వాలదలుచుకున్నాం కాబట్టి మాకు దేశం ముఖ్యం, దేశం తర్వాతనే పార్టీ, పార్టీ తర్వాతనే నేను అనేటువంటి సిద్ధాంతం నమ్మినాం కాబట్టే ఈరోజు మా కేంద్ర మంత్రివర్యులు బాధ్యత తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను, మరి ఈరోజు అనేకమైనటువంటి అంశాలు చెప్తా ఉన్నాడు కదా, మరి కేసీఆర్ గత 9.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మీ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల సంగతి ఏంది? ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు, అనేకమైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి, అనేక లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకున్నారు, ఆ డబ్బును కక్కిస్తా, ఆ డబ్బుతోటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిండు కదా. మరి ఈరోజు దేనికోసం అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెడతలేడు, దేనికోసం అని చెప్పి ఆ అవినీతి సొమ్మును కక్కిస్తలేడో, మరి మీ ఇద్దరి మధ్యలో ఏమి చీకటి ఒప్పందం కుదిరిందో మరి దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా. అంతేకాదు నేను ఈరోజు చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి జాగ్రత్త, మీ నాయకుడు రాహుల్ గాంధీ, మీ నాయకులు నువ్వు నీ మంత్రులు కలిసి రోడ్డు ఎక్కేసి నిరసన తెలిపారు కదా. మరి గత 2.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవినీతి అంశాల మీద నేను మాట్లాడినా కదా, దాని మీద నువ్వు ఎందుకు ఈ రోజు వరకు చర్య తీసుకోలేదు? నేను ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినా, ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినా, బి ట్యాక్స్ గురించి మాట్లాడినా, యూ ట్యాక్స్ గురించి మాట్లాడినా, నువ్వు తీసుకొచ్చినటువంటి భూ హరది మీద మాట్లాడినా, సివిల్ సప్లైస్ కేసుల గురించి మాట్లాడినా, అనేకమైన ఆధారాలతోటి ఉన్నాను. మరి ఇదే మాదిరిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణము, లక్షల కోట్ల రూపాయల అవినీతి మీద నేను ఆధారాలతోటి బయటకు వస్తా. జాగ్రత్త, నువ్వు నీ మంత్రులు బాధ్యత తీసుకొని ఇదే రకంగా రాజీనామా చేసే దమ్ము ధైర్యం నీకున్నదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు చేసేటువంటి అవినీతి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు చేసే ప్రతి అరాచకం మా దగ్గర ఉన్నది, నువ్వు చేసే ప్రతి అవినీతి మేము గమనిస్తా ఉన్నాం, నువ్వు చేసే ప్రతి కరప్షన్ మేము గమనిస్తా ఉన్నాం, ప్రతి కుంభకోణం మా దృష్టిలో ఉన్నది. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసే ప్రతి అవినీతి ఖచ్చితంగా బయటకు తీస్తాం, వాటి మీద ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా పోరాటాలు తీసుకొస్తాం.
రేపు నువ్వు కూడా ఇదే రకంగా బాధ్యత వహించాల్సి వస్తుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా కేటీఆర్ గతంలో నువ్వు 9.5 సంవత్సరాల నీ అవినీతి పాలనలో నువ్వు సంపాదించిన సొమ్ము ఈ రోజు నీ మిత్రుడు కేసీఆర్ని కాపాడుతుండొచ్చు. ఈ రోజు నీ మిత్రుడికి రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్యలో చీకటి ఒప్పందం ఉండొచ్చు. నిన్ను రేవంత్ రెడ్డి కాపాడి నీ అవినీతిని బయటకు రాకుండా చూస్తుండొచ్చు. కానీ రేపు రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అన్ని బయటకు వస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ 2.5 సంవత్సరాల్లో నీవు గతంలో చేసిన అనేక అవినీతి అంశాలను కూడా బయటకు తీస్తాం. అవినీతి అంశాల మీద అనేక పోరాటాలు చేస్తాం. దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. డైలాగులు చెప్పుడు కాదు, ఎవరు రాసిచ్చిన సినిమా డైలాగులు చెప్పుడు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు గతంలో చేసిన అనేక అవినీతుల మీద మేము చెప్పే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకున్నదని అడుగుతా ఉన్నా. నేను మీ ద్వారా ఈ రాష్ట్ర యువతకి, ఈ దేశ యువతకి నేను 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నా. దయచేసి వీళ్ళు చేసేటువంటి రాజకీయ క్రీడలో బలి కాకండి. మీరు ఇలాంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రోగేటివ్ స్పీచెస్కి మీరు బలి కాకండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో నడిపిస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. మరి ఈరోజు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఏదో ఒక రకంగా వాళ్ళు రాజకీయంగా తట్టుకోలేక, ఎన్నికల్లో గెలవలేక ఏదో ఒక రకంగా వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు ఏదో సాధించామని మీలాంటి వాళ్ళని ముందు పెట్టేసి వాళ్ళు ఒక రాజకీయ క్రీడ ఆడుతున్న సంగతి గమనించాలని కోరుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, చైనాలో వర్షం పడితే భారతదేశంలో గుడుగు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేరుగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనా నుంచి 90 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దానికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడని అడుగుతున్నా. చైనా నుంచి, ఇతర దేశాల నుంచి అనేక ఎన్జిఓల పేరు మీద అనేక బిలియన్ల డాలర్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే దానికోసం ఒక చట్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ చట్టం వస్తుందో అని చెప్పి భయపడి మీరు ఈ రకమైనటువంటి మరి ఎఫ్సిఆర్ఏ బిల్లుని వ్యతిరేకించడానికి, డైవర్ట్ చేయడానికి రాజకీయాలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని ఏదో ఒక రకంగా అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో భాగంగానే ఇలాంటి రాజకీయ క్రీడలు ఆడుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అన్నిటికీ సమాధానం చెప్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా అధికారంలోకి వస్తాం. ఈ దేశ అభివృద్ధి పథంలో నడిపించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఈరోజు 4వ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. రేపు ఖచ్చితంగా 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ దేశ అభివృద్ధి పథంలో నడపడానికి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అందరి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంగతి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ దేనికి విక్టరీ అండి? రాహుల్ గాంధీ అనే వ్యక్తి అసలు ఆయనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఈరోజు చైనా నుంచి రాజీవ్ ఫౌండేషన్కి 90 లక్షల రూపాయలు ఏ రకంగా వచ్చినాయో దానికి ముందు సమాధానం చెప్పమనండి. రాహుల్ గాంధీకి ఎన్నికల్లో గెలవడం చేతగాక ఎవరో పిల్లలు పోయి హారతి పట్టినట్ల ఎవరో పిల్లలు చేసే రిజిస్ట్రేషన్లో పోయేసి ఈయన పార్టిసిపేట్ చేసి అది ఆయన విక్టరీ అని చెప్పుకుంటే దానికి ఎవడేం చేస్తాడు? ఆయనకంత శక్తి ఎక్కడిది? ఎవరో పిల్లలు 4 పిల్లలు కలిసి ఇలా దీంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి. దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినో అన్ని బయటకు వస్తాయి. దీంట్లో ఎవరెవరి చేతులు ఉన్నాయో, ఎవరెవరు ప్రమేయం ఉన్నదో, దీన్ని ఎవరు వెనుక ఉండి నడిపిస్తా ఉన్నారో అన్ని బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.